మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, మొత్తంగా చూసుకునే కనుక రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించారు. యువతలు కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుండే పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా, ముఖ్యంగా యువత రాహుల్ గాంధీకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది. ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ దేశం మొత్తంలో మనం చూసినాం. మొన్న నీట్ పరీక్షల్లో కూడా పేపర్ లీక్ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు దాని మీద ఎంత పోరాటం చేస్తున్నారు. మా ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ కాకుండా అఖిల పక్షాలు అందరూ కూడా కొట్లాడుతున్నారు. ఈరోజు యువతను చూస్తున్నాం, చదువుకొని వాళ్ళు మరి ఏం చేయాలనో తెలియక, చదువుకున్న తర్వాత ఏది ఉద్యోగాలు లేకపోతే ఎంత కష్టాలు అయితే మనం చూసినాము. ఇప్పటికే మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 74,000 ఉద్యోగాల్ని ఇప్పటి వరకు నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి అన్ని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఎంపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి పుట్టినరోజు సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు జాబ్ మేళా పెట్టడం జరిగింది. చిన్నదా పెద్దదా అనేది కాదు, ఫస్ట్ చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు వెళ్తే దాని తర్వాత ప్రమోషన్లు ఉంటాయి. కానీ ఈరోజు ఉదయం నుంచి వేలాది మంది గాంధీ భవన్ ప్రాంగణంలో ఇంటర్వ్యూస్లలో పాల్గొంటున్నారు. సుమారుగా 25 పైగా పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ వాళ్ళ కంపెనీలలో ఎక్కడైతే వేకెన్సీ ఉందో వాళ్లకు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళని ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేశ్వర్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొన్ని మందికి ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాటిల్లో కొంతమందికి ఇప్పటికే నియామక పత్రాలు, అంటే ఈ కంపెనీస్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి వారి చేతుల మీదుగా కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూగా ఇప్పటికే వందలాది మంది సెలెక్ట్ అయ్యారు. ఇంకా వేలాది మంది మరి ఇక్కడ బారులు దేరి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు చదువుకొని బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఖాళీగా ఉండకుండా ఈ కంపెనీస్ అన్ని సహకారంతో మరి ఉద్యోగం చేయాలి, ఎక్స్పీరియన్స్ రావాలి, ఫర్దర్ చదువుకైనా సరే ఇప్పుడు మొట్టమొదట బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులకు చేయూతనిస్తూ, అటు వాళ్ళు అంటే ఖాళీగా ఉంటే తప్పుడు ఆలోచనలు, ఖాళీగా ఉంటే మైండ్ పనిచేయకపోవటం ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూసాం. కుటుంబానికి కూడా ఆర్థిక భారం ఇబ్బంది పడకుండా మరి కొత్తగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపు పొద్దునకి ఇది ఒక ఫస్ట్ మెట్టు, మీకు జీవితంలో ఫస్ట్ మెట్టు. కాబట్టి మీరు ఆచితూచి మంచి నిర్ణయాలను తీసుకొని మీ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాన్ని కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి గురుతరమైనటువంటి బాధ్యత ఇది. చదువుకున్నటువంటి నేటి తరం పిల్లలు రేపటి భావి భారత పౌరులు. కాబట్టి మీరు ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదొక పెద్ద ఎక్స్పీరియన్స్ జాబ్ మేళా మీకు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జిల్లాల వారీగా వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు నిరుద్యోగ యువతకి అందరికి కూడా ఇంకా మీరు పై చదువులు చదువుకుంటూ ఇంకా పెద్ద ఉద్యోగాలను కూడా సంపాదించాలని కోరుకుంటున్నాను. చివరిగా అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఆధారపడకుండా ఇలాంటి జాబ్ మేళాలో మొత్తంగా యువతకు మీరు ఏం సందేశం? నేను ఒకటి చెప్తానమ్మా, ప్రభుత్వంలో వేలల్లో లక్షలలో ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ లక్షలాది మందికి అయితే ఉద్యోగాన్ని అక్కడ కల్పించలేము. ఎక్కడ అకామిడేట్ అయితే అక్కడ కల్పించేటటువంటి అవకాశాలు నేను ఇందాకనే చెప్పిన, ఖాళీగా ఉండకుండా మీ పాకెట్ మనీ అనుకోండి, మినిమం 15,000 ఏవి కూడా తక్కువ ఉండవు, జీతాలు మినిమం ఉంటాయి. కాబట్టి మన పాకెట్ మనీకి ఫర్దర్లో మనం ఏమన్నా లైఫ్లో ఇంకా చదువుకోవాలి అనుకుంటే కూడా ఇది మనకు కనీసం చదువు కోసమన్నా ఉపయోగపడేది. కుటుంబానికి మీకు కూడా అన్ని విధాల మంచి జరుగుతుంది. ఎక్కడ కూడా యువత డైవర్ట్ కాకుండా ఇది కొత్తగా స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. యువతని తప్పుదారి పట్టకుండా ఇలాంటి ఉద్యోగాలు కల్పిస్తే ప్రైవేట్ ఉద్యోగమైనా సరే ప్రభుత్వ ఉద్యోగమైనా సరే అకామిడేట్ అవ్వాల్సినటువంటిది ఉంటుంది. లక్షలాది మంది ప్రతి సంవత్సరం మనం చూస్తాం, ఇంజనీర్ పిల్లలు లక్షల మంది బయటకు వస్తుంటారు. అలా లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటే అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మెరిట్ మార్కులుండి ఉద్యోగానికి అర్హత ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో అప్రోచ్ అవుతారు. ప్రభుత్వం నియామకాలు వేసినప్పుడు అక్కడ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు రాబోయే కాలానికి ఇప్పుడు మొదటి మెట్టు, మీరు మంచిగా చూస్ చేసుకోండి. మీ అర్హతకు తగ్గట్టు ఆడపిల్లలైతే ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్కి అప్రోచ్ అవ్వండి. ఆడపిల్లలకి భద్రత ఉండాలి కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి మంచి ప్యాకేజు, మంచి సంస్థ, రేపు పొద్దున ఫ్యూచర్లో ఎదిగేటటువంటి సంస్థల్ని మీరు ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. ఇది మొత్తంగా చూసుకునే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమకూర్చలేదు. కాబట్టి ఈ విధంగా జాబ్ మేళా నిర్వహించేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశాల కొరకే ఈ విధంగా జాబ్ మేళా నిర్వహించామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం.